కోనసీమ పచ్చని కొబ్బరి చెట్లు, గలగలా పారే అందమైన గోదావరి జలాలు, మన తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే అందమైన పల్లెటూళ్ళు, మంచు తెరలచాటు అందాలు. ఇది మనం పిలువదగిన ఒక భూతల స్వర్గం. ఇది గోదావరి మరియు బంగాళాఖాతం యొక్క ఉపనదుల మధ్య ఉన్న ద్వీపాల సమూహం. కేరళ బ్యాక్వాటర్తో సారూప్యత ఉండటం వల్ల దీనిని గాడ్స్ ఓన్ క్రియేషన్ అని కూడా అంటారు. ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు, ఆహారపు వంటలు, అలాగే ఇక్కడి భాష, యాస, వెటకారం, జీవన విధానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మన తెలుగుదనానికి, మన మూలాలకు ఈ కోనసీమ ఒక నిండుతనం. పచ్చని కొబ్బరి తోటల నడుమ ఇళ్ళు, ఎప్పుడూ పిల్లల కేరింతలతో కలకలలాడే పొలంగట్లు, పూర్వకాలం నాటి చెక్కు చెదరని అందమైన పెంకుటిళ్ళు, మరెక్కడా జరగని విధంగా చేసుకునే సంక్రాంతి పండుగ సంబరాలు, గడిచిపోయిన మన బాల్యం, అలనాటి తీపి గుర్తులు, ఇలా మరో ప్రపంచానికి తీసుకువెళ్లే అందమైన ప్రకృతి రమణీయం. ఇంటి ముందు అరుగులు, ఇంటిలోకెళితే మధ్యలో ఖాళీ ప్రదేశం, చుట్టూరా స్తంభాలు, ఆ ప్రదేశం నుంచి పైకి చూస్తే ఆకాశం, దాని చుట్టూ గదులు, ఇక్కడ కనిపించే మండువాలోగిళ్ల ప్రత్యేకతలు. ఇక్కడి సంక్రాంతి పండుగ మరెక్కడా జరగని విధంగా దాదాపు 3 రోజుల పాటు భోగి, కనుమ, సంక్రాంతిగా చాలా సంప్రదాయంగా జరుపుకుంటారు. ఇంటి ముందు రంగురంగులతో కళకళలాడే ముగ్గులు, గోవిందో హరి అంటూ భిక్షం కోసం ఇంటింటికి తిరిగే హరిదాసులు, ఉత్సాహభరిత కోడిపందాలు, మన తెలుగు సంస్కృతిని తెలియజేసే గంగిరెద్దులాట. ఇక్కడి సంస్కృతిలో కనిపించే ప్రతి ఆధారానికి ఒక కథ ఉంటుంది. గంగిరెద్దులాట మన సంస్కృతిలో భాగమైంది. ఇది పూర్వకాలం నుంచి మనుగడలో ఉన్న గొప్ప కళ. పల్లెవాసులతో పాటు పట్టణవాసులను కూడా అలరిస్తుంది. దీన్ని మనం ఎక్కువగా చిన్నతనంలో చూసేవాళ్లం. మారిపోయిన కాలక్రమేణా అంతరించిపోతోంది. హరిదాసులు, వీరికి చాలా ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడని, ఆయన తలమీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని, అందుకనే ఆ పాత్రని హరిదాసులు ఇంటికి వెళ్లే వరకు ఎక్కడా కిందకు దించరని మన పూర్వీకులు చెప్పుకుంటారు. తొట్లల్లో స్వామి ప్రవాలించరా, కావలెన దిగు శ్యామలమే కావలెన బాలా గోపాలన్. మన దేశంలోనే కోడిపందాలకు ప్రసిద్ధి కాంచింది మన కోనసీమ. ఎన్నో రకాల జాతులు, పేర్లతో ఇక్కడ నుంచి మన దేశమంతటా విస్తరించాయి. ఈ కోడిపందాలు
ఇక్కడ సంప్రదాయంగా జరుపుకునే ఒక ఆట. ప్రబల తీర్థం ఇది ప్రధాన పండుగ. ఇది సంక్రాంతి కనుమ రోజు జరుపుకుంటారు. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంప్రదాయం ఇక్కడి మారుమూల గ్రామాల సంస్కృతిని చాటి చెప్పే పండుగ. దేవతలను మోసే ప్రభలు రంగురంగుల నిర్మాణాలతో గొప్ప ఊరేగింపుగా అడ్డొచ్చిన దానిని దాటుకుంటూ ఉత్సాహంతో నృత్యాలు, సంగీతాలతో పొలాలు, కాలువలు, కొబ్బరి తోటల గుండా తీసుకెళ్తారు. ఈ కోనసీమ ప్రబల తీర్థ శకుటం దేశ సంస్కృతిలో చోటు చేసుకుంది. మాటల కందని అనుభూతులు, రహదారుల వెంట కాలువలు, పచ్చని చెట్లతో తోరణాలు, రంగవల్లుల కోడిపందాలు, అంతర్వేదిలో గోదావరి సాగర సంగమంలో పడవ ప్రయాణం మరపురాని ఒక మధురానుభవం.